నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకుంఠపురంలో కళ్యాణ్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. కలశాభిషేకం చేసి స్వామివారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల. కటేవరంలో ఘనంగా ముగిసిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు. ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వైకుంఠపురం దేవస్థానంలో వైభవంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ఠ మహోత్సవం. ఉదయం నుండి ఆలయంలో విశేష పూజలు, కళ్యాణోత్సవాలు. అర్చకుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై అర్చక సమైక్య హర్షం. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నాయకులు. వైకుంఠపురం దేవస్థానంలో జరుగుతున్న కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహోత్సవంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఆలయ శిఖర కలశానికి అభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవార్లను ఆయన దర్శించుకున్నారు. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానాన్ని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం సాయంత్రం సందర్శించారు. దేవస్థానంలో సోమవారం నుండి జరుగుతున్న కళాన్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో 3వ రోజైన బుధవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు సాయంత్రం ఆలయానికి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్కు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ శిఖరాన్ని దర్శించుకుని స్వయంగా కలశాభిషేకం చేశారు. పునర్నిర్మాణ అనంతరం నేటి నుండి గర్భాలయంలో స్వామివారి దర్శనానికి పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వగా మంత్రి మనోహర్ ఆలయంలోకి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అదేవిధంగా మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన అభివృద్ధి పనులను మంత్రి మనోహర్కు సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు వివరించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ వైకుంఠవాసుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో ఇటువంటి ఉత్సవాలు జరగడం సంతోషమని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు, పాలక మండలి చైర్మన్ కొంబం సాయిబాబు, సభ్యులు, అర్చకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపు 50 సంవత్సరాల క్రితం తుళ్ళూరు నరసింహ గౌడ్ గారు, వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఆ రోజున వాళ్ళు వేసిన ముందడుగు భక్తి భావంతో ఈ ప్రాంతానికి మంచి ఆలయం తీసుకురావాలనే ఆలోచనతో స్వామివారి ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది నిరంతరం జరుగుతూనే ఉండాలి. అందులో భాగంగా ఈ విధంగా పూనుకొని ప్రభుత్వాలు ఆలోచించిన మేరకు దాతలు ఎక్కువగా మన ఆలయానికి ఆశీర్వదించారు. నిజంగా మనస్ఫూర్తిగా వారందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వం తరఫున మన ప్రజల తరఫున దాతలందరూ కూడా మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. కార్యక్రమాలు ఏవి చేసినా కూడా భక్తుల కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, స్వామివారి దర్శనంలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా అందరినీ సమానంగా చూసుకొని ఆ గౌరవం పెంచే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఈ రోజున ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్గా ఉన్న సాయి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి మనం చేయాల్సిన కార్యక్రమాలని గుర్తించి, అది కేంద్ర ప్రభుత్వం నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచైనా నిధులు సేకరించి మరింత అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. ఎటువంటి పథకాల కింద మనకి కార్యక్రమాల్లో మనం నిధులు తీసుకురాగలుగుతామో అవి గుర్తిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్న అందరితో కూడా మనం మాట్లాడి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా మనం చేద్దాం. మన ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా 100% అందరం కూడా సహకరించుకొని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అద్భుతమైన కార్యక్రమాల్లో భాగస్వాములంగా మేము పాల్గొనడం ఒక అదృష్టంగా భావించి స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ కలగాలని, ఈ ప్రాంతం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఆయన అనుగ్రహంతో అద్భుతంగా ఎదగాలని, మన ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా. తెనాలి మండలం కటేవరం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి పండుగ వేడుకల ముగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవ వేడుకలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల గ్రామమైన కటివరం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి జరిగిన ముగింపు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యేకంగా ట్రాక్టర్పై అలంకరించి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. ఇదే సమయంలో గుడిలోని శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకుని పూజలు చేశారు.
తదనంతరం గ్రామంలో జరిగిన స్వామివార్ల ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే అన్నావతుని శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంపల శివనాగేశ్వరరావు, మైలా భాను, జెడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, తాడిపైన అఖిలేష్, దేశు శ్రీనివాసరావు, బాజీ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెనాలిలోని పాండురంగపేటలోని ఎన్టీఆర్ రోడ్ నందుగల దివంగత నల్లగండ్ల పెద్ద రంగయ్య 6వ వర్ధంతిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం చేపట్టారు. స్థానిక పాండురంగపేటలోని ఎన్టీఆర్ రోడ్ నందు స్వర్గీయ ఎన్ పెద్దరంగయ్య 6వ వర్ధంతిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గంగానమ్మపేటలోని రోహిణి హాస్పిటల్కు చెందిన వైద్య బృందం ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సేవా ట్రస్ట్ ఫౌండర్ అఖిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ దివంగత నల్లగొండ్ల పెద్దరంగయ్య కుమారుడు రవీంద్ర, వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం పెద్దరంగయ్య పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. పేదలకు దుప్పట్లు అలాగే వస్త్రాలు అలాగే రక్తదాన శిబిరాలు ప్రతి సంవత్సరం నిర్వహించే ఆ కుటుంబ సభ్యులు ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి మందులను కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో రోహిణి హాస్పిటల్కి చెందిన డాక్టర్ సింహాచలం, డాక్టర్ దీపక్, డాక్టర్ శ్యామ్లు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించగా మార్తా నర్సింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కుర్రా జశ్వంత్ కృష్ణ, ఉన్నవ సాల్మన్, ఎస్సీ నాయకులు బండ్లమూడి నాని, రావూరు నరేష్, కన్నె నరేష్, గోవింద్, నల్లగండ్ల రవీంద్ర, 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ ప్రభుత్తులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక పాండురంగపేటలోని ఎన్టీఆర్ రోడ్ నందు కీర్తిశేషులు నల్లగండ్ల పెదరంగయ్య గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులైన రవిచంద్ర మరి కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఈ యొక్క ఎన్టీఆర్ రోడ్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా కూడా వారి రంగయ్య గారి కుమారులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పేదలకి దుప్పట్ల పంపిణీ కానివ్వండి, మెగా బ్లడ్ క్యాంపులు కానివ్వండి, అదేవిధంగా వస్త్రాల బహుకరణ రకరకాలు చేస్తూ ఈ 6వ వర్ధంతి సందర్భంగా ఈ ఎన్టీఆర్ రోడ్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మంచి సదుద్దేశంతో ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తలంచి ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన వైద్య శిబిరానికి మరి ముఖ్యంగా తెనాలి పట్టణంలోనే మంచి పేరు ఉన్నటువంటి డాక్టర్ సింహాచలం గారు, దీపక్ గారు, శ్యామ్ గారు ఇచ్చేసి వారికి ఉన్నటువంటి అన్ని పరీక్షలు పరీక్షించి వాళ్ళకి ఉచితంగా కూడా మందులు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ తరపున కూడా జరుగుతున్నాం. కాబట్టి మరీ ముఖ్యంగా నల్లగండ్ల రవిచంద్ర గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మాకు ధన్యవాదాలు. ఈ రోజున మా నాన్నగారు అయినటువంటి నల్లగండ్ల పెదరంగయ్య గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా పేటలో ఎన్టీఆర్ రోడ్లో ఉన్నటువంటి పాండురంగపేటలో ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా మా నాన్నగారిని ఆ రోజున చనిపోయిన రోజున ఏదో ఒక సోషల్ యాక్టివిటీస్ ఏదో ఒకటి చేస్తుంటాం. అయితే ఈ సంవత్సరం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని రోహిణి హాస్పిటల్స్ వారి సహకారంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నా తోటి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. వైకుంఠపురం దేవస్థానంలో కళ్యాణ్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. దేవస్థానంలో గత 3 రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ఠ నిర్వహించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో కళ్యాణ్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. సోమవారం నుండి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు బుధవారం ఉదయం 7:45 శిఖర ప్రతిష్ఠ నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ఠ నిర్వహించి పూజలు జరిపారు. శ్రీ స్వామివార్ల శిఖర ప్రతిష్ఠ, జీవ కళ్యాణ్యాసము, నూతన ఉత్సవ విగ్రహాలకు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి మూర్తి ఆవాహన చేశారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిఖర ప్రతిష్టను తిలకించారు. ఉదయం 11 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజ, కుంభ, గో, ధాన్య,
కన్యా దర్శనం మహాహారతి నిర్వహించారు. అనంతరం మహాసంప్రోక్షణ, మహాపూర్ణాహుతి, శ్రీ హనుమత్ లక్ష్మణ సీతారామస్వామి, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామివార్ల శాంతి కళ్యాణం కన్నుల పండుగ జరిపించారు. మధ్యాహ్నం నుండి భక్తులకు స్వామివారి అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు, పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబు సభ్యులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు చాలా ముఖ్యమైన దినము మరియు శుభదినము. ఎందుకంటే ఈ దేవస్థానం నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరియు దేవస్థానంలోని వాస్తు మార్పులు మరియు ఇతర మరమ్మతులు ఇచ్చే సందర్భంగా అందులో భాగంగా స్వామివారి మరియు అమ్మవార్ల విమాన గోపురములను పునర్నిర్మించడమైనది. ఈ పునర్నిర్మాణం కూడా తాత్కాలికంగా కాకుండా గుడి అంటే ఈ గుడి ఎన్ని రోజులైతే నిలుస్తుందో అన్ని రోజులు శాశ్వతంగా నిర్మించాలనే ఉద్దేశంతో కొండరాతితో నిర్మించడం అయినది. ఈ విమాన గోపురాల నిర్మాణానికి సహకరించినటువంటి ప్రధాన దాతలైనటువంటి డబల్ హార్స్ గ్రూపు చైర్మన్ గారు శ్యామ్ గారికి మరియు శ్రీదేవి అమ్మవారి విమాన గోపురం నిర్మాణానికి సహకరించినటువంటి శ్రీదేవి స్వీట్స్ మరియు ఇతర వారి బంధుగణము మిత్రులకు మరియు అలాగే ఇతర భక్తులకు కూడా దేవస్థానం తరపున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత దేవస్థానం వైకుంఠపురం దేవస్థానం తెనాలి నందు ఈ శిఖర ప్రతిష్టకు జరుగుతున్న సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సాయంత్రం నుంచి రేపటి నుంచి యథావిధిగా మూల విరాట్ దర్శనములు అన్నీ దర్శించడం జరుగుతుంది. అర్చకుల వేతనాల్ని పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర అర్చక సమైక్య నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, దేవాదాయ శాఖ మంత్రికి వారు కృతజ్ఞత తెలియజేశారు. స్థానిక గంగన్నమ్మపేటలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో అర్చక సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ టి అనంతాచార్యులు మాట్లాడుతూ 50,000కు పైన ఆదాయం ఉన్న ఆలయాల్లో అర్చకులకు ప్రస్తుతం ఇస్తున్న 10,000 వేతనాన్ని 15,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు అర్చక సమాఖ్య తరపున ధన్యవాదాలు చెప్తున్నామన్నారు. అదేవిధంగా ధూప దీప నైవేద్యాలకు ఇప్పుడు అందజేస్తున్న 5,000 రూపాయలను 10,000కు పెంచడం సంతోషదాయకమని పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగులైన వేద విద్యార్థులకు 3,000 రూపాయలు అందజేసే విధంగా నిర్ణయం తీసుకోవడం ముదాహమని పేర్కొన్నారు. దేవాలయాల్లో అన్యమత ఉద్యోగస్తులు ఉండకుండా దేవాదాయ శాఖ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించడం శుభ పరిణామమని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో అర్చక సంఘ నాయకుడు పెనుముడి సుబ్బారావు, తమిరస రమణ ఆత్రేయ, జంధ్యాల గురునాథ ప్రసాద్, వేదాంతం కేశవ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు అర్చకులకి ఎవరైతే 10,000 జీతాన్ని మాత్రమే తీసుకుంటున్నారో ఆ అర్చక స్వాములకి ఇప్పుడు 10,000 నుంచి 15,000గా పెంచుతూ ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగిందన్నమాట. ఈ నిర్ణయాల పట్ల రాష్ట్ర అర్చక సమాఖ్య హర్షాన్ని వ్యక్తం చేస్తున్నది. అలాగే ఈ నిర్ణయాల్లో మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ధూపదీప నైవేద్యం స్కీమ్ అని నిర్వహింపబడుతున్నది చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా. దాని కింద ప్రస్తుతం 5,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ 5,000ని 10,000కి పెంచుతూ కూడా నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిని ఈ స్కీములోకి ఇంకొన్ని దేవాలయాలను కూడా తీసుకురావాలి అని చెప్పేసి రాష్ట్ర అర్చక సమాఖ్య కోరుతున్నది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ పరిస్థితిని కూడా సమీక్షించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయం చేశారు. ఈ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వేదాధ్యయనం చేసినటువంటి వేద విద్యార్థులకి నెలకి 3,000 రూపాయల భృతి ఇవ్వటానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం మారింది కాబట్టి టీటీడీ తరఫున ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ స్కీమ్ కింద వృద్ధులైనటువంటి ఆగమ పండితుల పెన్షన్ స్కీమ్కి మళ్ళీ దరఖాస్తుల్ని కోరి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో ఆ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా నెలకు 10,000 వచ్చేటట్టుగా వెంటనే చెయ్యాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అలాగే దేవాదాయ శాఖ మంత్రుల్ని అర్చక సమాఖ్య పక్షాన కోరుతూ
జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని తహసీల్దార్ గోపాలకృష్ణ, హౌసింగ్ ఈఈవై భాస్కరరావు ఆదేశించారు. నిర్మాణాల్లో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని వారు సిబ్బందికి సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జగనన్న కాలనీల నిర్మాణాలపై మంగళవారం సాయంత్రం సమీక్ష జరిపారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో పాటు తహసీల్దార్ గోపాలకృష్ణ, హౌసింగ్ ఈఈవై భాస్కరరావు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికను రూపొందించిందని, దానిని వెంటనే అమలు చేయాలని సూచించారు. అధికారులు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఇళ్ల నిర్మాణాల పథకం డిసెంబర్ 31తో ముగియనున్నదని చెప్పారు. ఆలోపు మొదటి విడత ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలన్నారు. కాంట్రాక్టర్లు లబ్ధిదారులతో మాట్లాడి పనులు పునఃప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని తమ దృష్టికి తీసుకొస్తే అలాంటి వారికి డ్వాక్రా రుణాలు ఇప్పించే విధంగా చూడాలన్నారు. అలాగే ఇంటి నిర్మాణాలు ప్రారంభమైన వెంటనే ఎప్పటికప్పుడు బిల్లులను అప్లోడ్ చేస్తూ లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమ అయ్యే విధంగా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, హౌసింగ్ డిఈ రఫీ ఉల్లా ఖాన్, హౌసింగ్ ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో 20,000 ఇంకా పైబడి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. 9,000 చిల్లర వరకు ఇల్లు శాంక్షన్ అయ్యాయి. 5 లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. వివిధ కారణాల వల్ల ఈ యొక్క ఇంటి నిర్మాణ కార్యక్రమం కొంత స్లో అయింది. దీనిలో భాగంగానే గౌరవ మంత్రివర్యులు గారు ఈ మంత్ 4వ తారీఖున లేఅవుట్లు విజిట్ చేయడం, ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వటం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క హౌసింగ్ కార్యక్రమం డిసెంబర్ 31తో క్లోజ్ కాబోతుంది. కాబట్టి ఒక ఇళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీని వేగవంతం చేయాలనేసి ఈరోజు మా సెక్రటరీస్ అందరితో కూడా కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడమైంది. హౌసింగ్, మున్సిపల్, రెవెన్యూ అందరూ కూడా కలిసి వారితో ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఫార్వర్డింగ్ అవ్వాలి, ప్రోగ్రెస్లోకి ఏ విధంగా తేవాలనేసి ఈ యొక్క సమావేశం లక్ష్యం. టార్గెట్స్ కానీ డేవేజ్ యాక్షన్ ప్లాన్ కానీ వాళ్ళకి ఇచ్చాము, అది అవుతుంది. అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మా యొక్క సూచన ఏంటంటే లేఅవుట్లలో కాంట్రాక్టర్లు మీకు సంబంధించి ఇంటి కన్స్ట్రక్షన్ ఉంటే కనుక దాన్ని మీరు కూడా వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి విషయాలు కూడా గమనించుకోవాలి. అదేవిధంగా అక్కడ ఎలా జరుగుతున్న క్రమంలో ఏమన్నా లోటుపాటుగా ఉంటే కనుక కమ్యూనిటీ సెక్రటరీస్ ఉంటారు, వారి ద్వారా దీన్ని మీరు అప్డేట్లు ఉండాలని కోరుతున్నాం. ఆగస్టు 4వ తారీఖున గౌరవ మంత్రి వర్యులు వారు పెదరావూరు లేఅవుట్లో అలాగే సిరిపురం లేఅవుట్లో తిరిగినప్పుడు అనర్హులైన వారి చేతుల్లో ఇళ్ల పట్టాలు ఉన్నాయి అనే ఒక మన విచారణలో తెలిసింది. కొంతమంది ప్రభుత్వ స్థలాలని అమ్మేసుకుంటున్నారని, అట్లాగే ప్రభుత్వం ఏదైతే ఇల్లు నిర్మాణం చేపట్టదలుచుకుందో ఆ ప్రదేశంలో 2-3 అంతస్తులు కూడా కట్టబడి ఉండడం కూడా స్వయంగా మంత్రి గారి వెరిఫికేషన్లో తెలియవచ్చింది. అందువల్లే ఒకసారి మన టీం అందరితో కూడా ఉన్న బెనిఫిషరీస్ని రీవెరిఫై చేయించాలి అని చెప్పేసి మాకు ఉన్నతాధికారుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము వార్డు ఎమ్యూనిటీస్, వెల్ఫేర్, అట్లాగే రెవెన్యూ, అడ్మిన్ సెక్రటరీలతో కలిపి టీమ్స్ని ఫామ్ చేసి 1 or 2 డేస్లో ఫీల్డ్లోకి పంపించేసి వాళ్ళ ఎలిజిబిలిటీని ఒకసారి చెక్ చేయబోతున్నాం. దయచేసి ప్రజలందరూ, లబ్ధిదారులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలి. అట్లాగే మేము ఈ ఆగస్టు 4వ తారీఖున మినిస్టర్ గారితో పాటు తిరిగినప్పుడు కొంతమంది ఇళ్ల స్థలాలు చూపించలేదు, పట్టా ఇచ్చారన్నారు. అవన్నీ కూడా గౌరవ మంత్రి వారి సూచనల మేరకు సెకండ్ ఫేజ్లో కాకుండా ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళ ఇంటి పట్టా ఇవ్వబడి ఎవరికైతే స్థలం చూపించలేదో వాళ్ళందరికీ కూడా చూపించే విధంగా ఈ 2-3 రోజుల్లో చర్యలు తీసుకుంటాం. దీని ఉద్దేశం, ఈ వెరిఫికేషన్ ఉద్దేశం నిజమైన లబ్ధిదారులకి ఇంటి పట్టా అందించాలని, వేరే ఏం లేదు. దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. మారిసుపేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి విద్యార్థులకు పలువురు సూచించారు. స్థానిక మారిసుపేటలోని నల్లమోతు చెంచురామానాయుడు పురపాలక ఉన్నత పాఠశాలలో మంగళవారం మొక్కలు నాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోయే తరానికి మంచి వాతావరణాన్ని అందించాలనే ప్రధానమంత్రి పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ పర్ కార్యక్రమం పేరిట స్కూలు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సార్జెంట్ దీపక్ రాజ్పుత్ కార్పొరల్,
ఆక్యుజం చౌబా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల శ్రద్ధ చూపాలని, మొక్కలు నాటడమే కాకుండా కన్న తల్లిలా ప్రేమగా చూస్తూ నీరు పోసి పెంచాలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పివి సుధారాణి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి పర్యావరణం పరిరక్షణకు పాటుపడే విధంగా మొక్కలు పెంచాలని సూచించారు. ఎన్సీసీ ఆఫీసర్ పులి భాస్కర్ ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేసి విద్యార్థులతో మొక్కలు నాటించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగిరెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఎన్సీసీ ఆఫీసర్ స్వామి, सीआरएम टी श्रीदेवी पाल्गొన్నారు. एक पेड़ माँ के नाम पे लगाना है. ये जो हमें मातृभूमि जो है हमें इतना चीज़ें देती है, हमें संरक्षण करती है, हमें ऑक्सीजन देती है, तो इसलिए हमें एक पेड़ माँ के नाम पे लगाना है. ये जो है ट्री कैंपेन 2024 एनसीसी का है, 8 ईयर एनसीसी का. पेड़ माँ की नाम కార్యక్రమం ప్రోగ్రామ్ చేపట్టడం జరిగిందండి మా ఎన్సీఆర్ఎన్ఎం హై స్కూల్లో. దీనిలో భాగంగా ప్రతి పిల్లవాడికి ఒక మొక్కని ఇచ్చి అది తల్లి వాళ్ళ అమ్మ కంటే ఎక్కువగా దాన్ని అమ్మని ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో అలానే అంత ఆ మొక్కని ప్రేమించేలా విద్యార్థులకు చెప్పడం జరిగింది. దాని సంరక్షణ రోజు దానికి వాటర్ నీళ్ళు పోయటం, దాని మొక్కని రోజు పెంచడం అనేది పిల్లలకి అప్పచెప్పటం జరిగింది. దీనిలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో ఇది చాలా తోడ్పడుతుంది. హెచ్ఐవి ఎయిడ్స్ సమూల నిర్మూలనకు అలాగే ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి అవగాహన సదస్సు చేపడుతున్న నేపథ్యంలో స్థానిక పాండురంగపేటలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం వద్ద సదస్సును నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధిపై గురించి పలు అంశాలను ఐసీటీసీ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 8 వారాల పాటు నిర్వహిస్తున్న క్రమంలో షిప్ ఆధ్వర్యంలో గ్రామాల్లోనూ పట్టణంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం వద్ద మీకు తెలుసా అనే నినాదంతో హెచ్ఐవి ఎయిడ్స్ అనే వ్యాధి ఏ విధంగా సోకుతుంది, ఆ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హెచ్ఐవి సంక్రమణ ఏ విధంగా జరుగుతుంది అనే దానిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసీటీసీ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో శృంగారంలో పాల్గొనడం, అలాగే రక్త పరీక్షల మార్పిడి ద్వారా సంక్రమిస్తుందని ఆయన చెప్పారు. కానీ ఇది అంటువ్యాధి కాదని ఆయన చెబుతూ హెచ్ఐవి ఎయిడ్స్కి ఎవరు గురి కావద్దని, అటువంటి వ్యాధి సోకిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఆర్టీ కేంద్రంలో మందులు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసీటీసీ కేంద్రాన్ని సందర్శించి వారి వద్ద వైద్యానికి సంబంధించిన సూచనలు, సలహాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి కిరణ్ కుమార్, అంగన్వాడీ టీచర్ చంద్రకళ, వి పద్మావతి, ఏఎన్ఎం సునీత, బి అను, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఏంటంటే మనం హెచ్ఐవి పరీక్ష అనేది ప్రతి ఒక్కరికి చేయించి అంటే 95 అని అంటే ఫస్ట్ 95 వచ్చేసి మనం రీచ్ అవ్వాలి, అదే గోల్ అనమాట. 95 అంటే మనం కంప్లీట్గా మనం ప్రతి ఒక్కరికి హెచ్ఐవి స్టేటస్ అనేది తెలుసుకొని వారందరూ ఆరోగ్యంగా ఉంటూ మందులు ఒకవేళ అవసరమైన మందులు వాడుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా జీవించడం అనమాట. సెకండ్ 95 వచ్చేసేసి ఆల్రెడీ ఈ హెచ్ఐవి ఉన్నవాళ్ళు మందులు అంటే ఏఆర్టీ రిజిస్ట్రేషన్ అవ్వాలి, అది సెకండ్ పదం అనమాట. థర్డ్ 95 వచ్చేసి ఆన్ ఏఆర్టీ మందులు ప్రతి ఒక్కళ్ళు వాడే విధంగా మనం అందరికీ తెలియజేయడానికి మెయిన్ అనమాట. అంతేకాకుండా హెచ్ఐవి గురించి అవగాహన అనేది మెయిన్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం, ముందు మనం ఆరోగ్యంగా హ్యాపీగా బ్రతకవచ్చు. తెలుసా హెచ్ఐవి ఎలా వస్తుంది, ఎలా రాదు అనే అవగాహన గురించి మీకు తెలుసా? హెచ్ఐవి 4 రకాలుగా వస్తుంది. నీడిల్స్ ద్వారా వస్తుంది, అన్సేఫ్ సెక్స్ వల్ల వస్తుంది, ప్లస్ మన తల్లి ద్వారా పిల్లలకి ఎలా వస్తుంది. దేని గురించి రాదనేది దోమకాట వల్ల రాదు, కలిసి భోజనం చేయడం వల్ల రాదు, కలిసి మరుగుదొడ్లు వాడటం వల్ల రాదు, కలిసి బట్టలు వాడుకోవడం వల్ల రాదు. ఈ గురించి అవగాహన గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మనం ప్రతి 2 months ప్రతి రోజు ఒక ఏరియాలో కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలానే మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు గవర్నమెంట్ వారు 1097. ఏమైనా అవగాహన ఉన్నా కానీ దానికి కాల్ చేస్తే 18 minutes రెస్పాన్స్ అవుతారు. దానివల్ల ఎలా చర్యలు తీసుకోవాలి, ఎలా ఫాలో అప్ చేయాలో వాళ్ళు చెప్తారనమాట. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మధ్యాహ్న భోజన సమయంలో అందిస్తున్న ఆహారం సక్రమంగా ఉందా, ఎలా ఉంది అన్న దానిపై 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ తన వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అన్ని సక్రమంగా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తున్న బియ్యం, కందిపప్పు, నూనె, అట్లాగే పౌష్టికాహారానికి సంబంధించి న్యూట్రిషన్ కిట్స్, గుడ్లు, పాలు ఇస్తున్న నేపథ్యంలో 27 వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ తన వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు.
అదే సమయంలో గర్భిణీలకు పిల్లలకు వేసే వ్యాక్సిన్ దానిపై కూడా ఆరా తీశారు. అంగన్వాడీ ఏఎన్ఎం అంగన్వాడీ కార్యకర్తలు తమ విధులను సక్రమంగా నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు అదనంగా పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో చేరడం పట్ల కార్యకర్తలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సునీత, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు చంద్రకళ, పద్మావతి, ఆయాలు, భవానీ, స్వప్న, పిల్లల తల్లులు ఉన్నారు. అంగన్వాడీ స్కూల్లో అన్ని మంచి పిల్లలకి అన్ని వసతులు కానీ, భోజనం కానీ, పాలు కానీ, గుడ్లు కానీ, గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. ఈ పిల్లలు కూడా అందరూ కూడా ఏ ఒక్కరు కార్యక్రమం వచ్చినా కూడా నన్ను పిలుస్తున్నారు. నేను కూడా వచ్చి చక్కగా చూసుకుంటున్నాను. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి వచ్చి సచివాలయంలో కూడా నేను అక్కడ కూడా ఇయ్యాను. అంగన్వాడీలో కూడా నేను బాగానే చూసుకుంటున్నాను. పిల్లలకి ఏమీ ఇబ్బంది లేదు. 9 మంది పిల్లలు ఇంకా చేరారు, అదనంగా చేరారు. మొత్తం దగ్గరగా 26 పిల్లల దాకా, 30 లోపు పిల్లల దాకా వచ్చారు. మరి అమ్మాయి టీచర్ గారు కానీ, ఆయాలు కానీ బాగా చక్కగా ఇంట్లో సొంత పిల్లల్లాగా, సొంత ఇదిలాగా చూసుకుంటున్నారు. నాకు కూడా సంతోషంగానే ఉంది. పట్టణానికి చెందిన సామాజిక సేవకులు తన్నీరు శివశంకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రావి సాంబయ్య హైస్కూల్ పూర్వ విద్యార్థులు పాల్గొని శుభాకాంక్షలు తెలియపరిచారు. స్థానిక కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘ వ్యవస్థాపకుడు తన్నీరు శివశంకర్ పుట్టినరోజు వేడుకలను బుధవారం నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్, చుక్కా భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన్నీర్ శివశంకర్ను బాల్యమిత్రులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నారంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని వర్గాలకు ఉపయోగపడుతూ సేవకు పరిమితులు లేవని చూపించిన తన్నీరు శివశంకర్ యువతకు స్ఫూర్తి అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు కేక్ కట్ చేసి తమ బాల్యమిత్రుడు తన్నీరు శివశంకర్ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రముఖులు దాది సూరయ్య, ఈఎల్వి అప్పారావు, లక్కరాజు లక్ష్మణరావు, చందు నాగేశ్వరరావు, మాలేపాటి హేమకుమార్, పేటేటి రవికుమార్, పూర్వ విద్యార్థులు కాసనేని శ్రీనివాసరావు, మేత్రా శివభాస్కర్, కేకే శ్రీను, ఎన్ఆర్కే శర్మ, పోతార్లంక ప్రసాద్, పొట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. స్కూల్కి జాయిన్ చేసినప్పుడు, స్కూల్లో ప్రవేశించినప్పుడు మా మాస్టర్, ఆనాటి మాస్టర్ అందరికీ సహజంగా చేస్తున్నటువంటి ఇదనమాట 1755, 1756 అలా వచ్చింది. అన్నీ కూడా పెట్టుబడి పుట్టినరోజులే. నాకు అలాంటి పుట్టినరోజు కానీ తనకి ఒక రిజిస్టర్డ్ పుట్టినరోజు ఉన్నందుకు సంతోషం, అభినందనలు. ఆ తల్లిదండ్రులు కూడా నిజంగా అభినందనీయులు. విద్యార్థుల సంఘానికి ఉన్న ఆదర్శం తెలుసుద్ది. అలాంటి శివశంకర్లు ఎంతోమంది తయారు కావాలని ఆశిస్తూ భగవంతుడు పూర్వ విద్యార్థుల్ని మామూలుగా కాకుండా ఆశీర్వదించి నిండుగా 100 ఏళ్ళు బ్రతికి ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరికీ సహకారం అందించాలని, తద్వారా ఈ సొసైటీకి, భారతదేశానికి మేలు కలగజేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన శివశంకర్ జన్మదినోత్సవానికి అతన్ని ఆశీర్వదిస్తూ, ఎందుకంటే మా అల్లుడే ఆయన, అల్లుడికి తగ్గట్టుగా జీడీలు కొనుక్కొద్దాం అనుకున్నా కానీ అది ఉన్నాయి తీసుకుంటే మరి పిల్లాడు కదా ఏం తింటాడో తినడో మళ్ళీ అందరూ అంటారని అది కాకుండా ఈ పాఠశాలకి అంటే చదివినందుకు పాఠశాల రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నందుకు శివశంకర్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శివశంకర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ విద్యార్థులకి తన సహాయ సహకారాలని తన మిత్ర బృందంతో కలిపి ఏర్పాటు చేయాలని. దుగ్గిరాల్లో శ్రీ అభయాంజనేయ స్వామివారి యంత్ర స్థాపన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామంలో 42 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా బుధవారం నిర్వహించారు. ఉదయం నుండి మన్యసూక్త హోమం, అభిషేకం, హనుమత్ యాగం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 9:09 యంత్రస్థాపన, బింబస్థాపన, ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైదికంగా వేద పండితుల ఆధ్వర్యంలో జరిగింది. ఉదయం 10:30 శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ప్రథమ దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మన్యసూక్త హోమం, అభిషేకాలు, హనుమత్ యాగం, విశేష పూజా కార్యక్రమాలు, అలాగే విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్ని వేదాంతం శ్రీకృష్ణం భట్టాచారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
అనంతరం శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ పరిధిలో భక్తుల రాకతో సందడిగా మారింది. భక్తజనుల చేత నూతనంగా నిర్మించినటువంటి అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా వైదికంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 9:09 యంత్రస్థాపన రత్నన్యాసం అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్ణాహుతి కార్యక్రమంతో పాటు పూర్తిగా జరిగినాయి. 10:30 ప్రథమ దర్శనం, గోదర్శనం, సువాసిని దర్శనం, అన్న దర్శనం ఇవన్నీ కూడా జరుపబడుతుంది. యజమానుల యొక్క ఆశీర్వచనం కూడా జరుగుతుంది. ఎవరైనా సరే ఈ ప్రయాణాల ద్వారా ఎటువంటి ఇబ్బందులు పడతారేమో పడకుండా ఉండేటువంటి విధంగా అదే భక్తజనులందరినీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహించాలి. భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని అనేటువంటి ఈ రాక్షస గణం ఏ విధంగా కూడా ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతోనే ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. భక్తజనులందరూ కూడా ఆ స్వామిని దర్శించి తరించవలసినదిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకుంఠపురంలో కళ్యాణ్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. కలశాభిషేకం చేసి స్వామివారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల. కటేవరంలో ఘనంగా ముగిసిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు. ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వైకుంఠపురం దేవస్థానంలో వైభవంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ఠ మహోత్సవం. ఉదయం నుండి ఆలయంలో విశేష పూజలు, కళ్యాణోత్సవాలు. అర్చకుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై అర్చక సమైక్య హర్షం. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.